కానీ తను ఒక 5-6 లీటర్ల 5-6 క్యాన్లు పాలు పోసి వస్తారు. అంటే పాలలో కూడా ఈ మధ్య సింథటిక్ పాలని చెప్పేసి వింటున్నాం మనం. పాలలో సింథటిక్ పాలని చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తాగుతున్నటువంటి ప్యాకెట్ పాలన్నీ కూడాను ఆవు పాలలో గేదె ఎస్ఎన్ఎఫ్ మిక్స్డ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే మీరు ఇచ్చేటువంటి క్లియర్ అవగాహన ఏంటి? సరే, నేనేమంటానంటే అండి, కల్తీకి కాదేది అనారం అండి. మనం మాట్లాడుకుంటే జనరల్గా ఒక హోటల్ అతను ఉన్నాడండి, ఒక ప్లేట్ పన్నీర్కి 200 గ్రాములు వేస్తాడు. పన్నీర్ మామూలుగా మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఒకటి 200 గ్రాములు వేస్తాడు. 200 గ్రాముల పన్నీర్కి ఒక పన్నీర్ టిక్కా ప్లేట్ అని తీసుకుంటాడండి, 200 తీసుకుంటాడు, లేదా 250 తీసుకుంటాడు, లేదా ఒక మంచి స్టార్ హోటల్ అయితే 300 రూపాయలు తీసుకుంటారు. ఏది 200 గ్రామ్స్కి. ఒక కేజీకి ఎంత లాభం కావాలండి? ఇప్పుడు హైదరాబాద్లో ఒక పర్సను నా దగ్గర పన్నీర్ కావాలని ఫోన్ చేశాడు. పన్నీర్ కావాలని ఫోన్ చేస్తే ఎంత అయింది అన్నాడు. 500 అండి కేజీ అని చెప్పాం. 500 ఎందుకు, 280 రూపాయలకి వస్తుంది కదా అని చెప్పి నేను వెళ్ళి అడిగాను. వెళితే అని వాడు నాతో చెప్పాడు. నాతో చెప్పిన 280 రూపాయలకి ఎలా వచ్చిందిరా బాబు, చిన్న క్యాలిక్యులేషన్ చెబుతాను నేను. క్యాలిక్యులేషన్ నువ్వే ఈ కాగితం మీద 1 లీటర్ ఆవు పాలు తీసుకో. 1 లీటర్ ఆవు పాలు తీసుకుంటే కూడా డైరీకి రావడంతో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులతోటి 35 రూపాయలు పడుద్ది. రైతుకు 30 రూపాయలు పేమెంట్ ఇవ్వాలి. 30 రూపాయలు ప్లస్ 35 రూపాయలు మేకింగ్ ఛార్జీ. 1 లీటర్ పన్నీర్ కొట్టాలంటే 6 నుంచి 7 లీటర్లు ఆవు పాలు పడతాయండి, ఆవు పాలతో కొడితే కూడా. అంటే 280 రూపాయలు మేకింగ్ ఛార్జీతో సహా పడుతుంది. ఆయన 280కి ఎలా ఇస్తాడండి? అప్పుడు కార్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళాను. అసలు ఈ పన్నీర్ని 280కి ఎలా ఇస్తారు అని, ఎలా ఇస్తారు, ఎలా కొంటారు, ఎలా ఇస్తారంటే అది పెద్ద మాఫియా. మహారాష్ట్ర నుంచి ఆ సోయా పాలు మామూలు పాలు కలిపి విపరీతంగా పన్నీర్ వచ్చిందండి. దాంట్లో ఏం కలుపుతారండి? పామాయిల్. నా దగ్గర ఒక రికార్డు ఉంది, ఒక పర్సన్తో మాట్లాడాను, నేను మీకు ఇస్తాను. ఏంద్రా బాబు నాకు అర్థం కాలేదు అని ఒక పర్సన్తో ఫ్రెండ్షిప్ చేసి అడిగితే అతను మాట్లాడిచ్చాడు వేరే వాళ్ళతో. మాట్లాడిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, స్కిమ్ చేయండి మిల్క్ని, ఏదో ఒక పాలు స్కిమ్ చేయండి, ఏదో ఒక పాలు, బఫ్లోనా కవ్వ అనేది కాదు, 250 లీటర్లు స్కిమ్ చేయటం, ఓ 15 లీటర్లు ఏదో ఒక ఆయిల్ పోయటం, ఏదో ఒక ఆయిల్, అది పామ్ ఆయిల్ పోయొచ్చు, లేదంటే బటర్ ఆయిల్ పోయొచ్చు, ఏదైనా పోయొచ్చు, వీటిని కాగబెట్టడం. మీకు వినిపిస్తాను, మీరే వినండి. అంటే దీనికి ఎవరికి అవసరం లేదు. ఇది కలపటం, దాన్ని ఎరగొట్టేసి పన్నీర్ రూపంలో వేయటం. ఈ పెద్ద పెద్ద తోపులు తురుములు అనుకునే వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తారు. 100 కోట్లు ఎలా సంపాదించి 250కి కొంటాడు, ప్లేట్ 200 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఒక ప్లేట్ పన్నీరు వాడు అమ్మేది 200, 1 కేజీ పన్నీర్ కొనేది 250. 250కి పన్నీర్ ఎలా వచ్చిద్ది అనేది వాడు అనుకోవాలి కదండి. మన లాభం తీసుకోవటం ఎంత. ఇప్పుడు మీకు తెలియదే ఉందండి, ఇప్పుడు గతంలో మీ తాతయ్య టైంలోనూ మీ తండ్రి టైంలోనూ వ్యాపారం పెట్టాలంటే 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, సంవత్సరానికి ఖర్చులన్నీ పోయి 5% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదా 10 ఏళ్ళు లైఫ్ స్పాన్, 20 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, మిగతాది పేరు, సంతృప్తి, జనానికి ఉపాధి, ఇది కదా కోరుకునేది. ఇప్పుడు అదేం లేదండి, డబ్బులు పెట్టడం, ఆ సంవత్సరం తీసేసేయాలి డబ్బులు. ఆ సంవత్సరంలోనే తీసేస్తేనే సర్వే, అంటే అతను సర్వేలు అవుతాడే. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకా వాడు ఆ డబ్బులు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలి, లేకపోతే ఇంకా అదర్ బిజినెస్లు చేస్తాడు. అంటే డబ్బుని ఈజీగా తొందరగా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి. కాబట్టి తన ఉత్పత్తులు తిన్నవాళ్ళు ఎడిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదండి. అలాంటి పరిస్థితి మార్కెట్లో ఉందండి. అంటే కల్తీ అనే దానికి ఎండ్ పాయింట్ లేదండి. కస్టమర్ గట్టిగా ప్రశ్నించేదాకా కల్తీ అంటే ఏముందండి, వాడు నీళ్ళు కలిసినా కల్తీయే. నీళ్ళు కలవచ్చు, లేదంటే వాడు పౌడర్ కలపచ్చు. ఇప్పుడు గేదె పాలు ఉంటాయండి, గేదె పాలల్లో ఇప్పుడు ఇందాక మనం మా డైరీ ఫామ్కి వెళ్ళాం, ఒక 8 ఫ్యాట్ వచ్చింది జాఫ్రాబాద్ దానికి. అదే హైదరాబాద్లో అయితే దాంట్లో ఒక 5 లీటర్లు మళ్ళీ వాడు మామూలుగా స్కిమ్ మిల్క్ పౌడర్ కలిపి, పౌడర్ అంటే ఏం తప్పు లేదండి, పౌడర్ కలిపి
ఈ 5 లీటర్లు 10 లీటర్లు చేసి కూడా అమ్ముతాడు 80 రూపాయలు చేసి. 8 ఫ్యాట్ 4 చేస్తాడు, అమ్ముతాడు. ఎవరికి తెలిసిద్దండి? ఎవరికి తెలియదు. వాడికి మామూలుగా తెల్ల కవర్లో పాలు ఇస్తాడా, లేదంటే మామూలుగా మన టిఫిన్ తీసుకొచ్చి పాలు పోతాడా, ఇవే చూస్తారు తప్ప క్వాలిటీ పారామీటర్స్ చూడరు. అంటే ఇవి మనం టీ కాఫీలుగా చేసుకున్నప్పుడు కూడా ఒక మీలాంటి డైరీ దగ్గర పాలు వాడినప్పుడు ఆ పాలు తాగినప్పుడు ఆ వేరియేషన్ కూడా ఏం రాదా అండి? ఇది గుర్తించకుండా ఉండడానికి వాళ్ళకి ఎలా దాన్ని ఎలా చేస్తారు? గుర్తిస్తారు. గుర్తిస్తే ఏం చేస్తారు? మీకున్న అలర్జీ చెప్పండి. గుర్తిస్తారు. మానేస్తాను అక్కడ ఫార్మర్ దగ్గర మానేస్తారు, ఇంకోటి దగ్గరికి పోతారు. వాడేమన్నా మామూలుగా బంగారం పోతాడా? వాడు కూడా అదేగా పోసేది. ఈ తప్పదు, ఇది యాజ్ ఏ జర్నీ. కాల్ సెంటర్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయండి డైరీలకి. 1,00,000 లీటర్లు పాలు అమ్ముతారు, కాల్ సెంటర్ ఉండదు. 10 లక్షల లీటర్లు పాలు అమ్ముతారు. అసలు మన ఎవడు ఇనేది ఎవడు? పోతే 4 పోతారు, 4 కస్టమర్లు. అదే ధోరణి. ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసాము, ఎంత లాభం తీసుకున్నాం, ఇదే తప్ప కస్టమర్ ఆరోగ్యం కోసం ఎన్ని క్వాలిటీ కంట్రోల్ బళ్ళు పెట్టాము, ఎంత క్వాలిటీని డెవలప్ చేసాము, మనం ఎంత ఇది. నాకు తెలిసి తెలంగాణలో 1-2 డైరీలు ఉన్నాయండి. ఏమి చెప్తారో అది చేసే డైరీలు 1-2 ఉన్నాయి, మంచి డైరీలు నాకు తెలిసి. మిగతా వాళ్ళందరూ కూడా అండి మామూలుగా ఈ సిస్టమ్ ప్రకారం వాళ్ళు డైరీ పెడతారు, సూపర్వైజర్ని పెడతారు, పాలు పడతారు, తీసుకెళ్తారు, పోసేస్తారు, ఓకే, మేకప్ చేస్తారు, మార్కెట్లోకి ఇస్తారు. ఇక్కడ ఇతరత్ర ఏ పాలు రైతు దగ్గర కానివ్వండి, డైరీల దగ్గర నుంచి కానివ్వండి, ప్యాకెట్ పాలు కానివ్వండి, వాడుతున్నటువంటి వినియోగదారులకి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి వినియోగదారులకి మీరు ఇచ్చేటువంటి స్పష్టమైన కాషన్ ఏంటి, జాగ్రత్త ఏంటి? సార్, వీలున్నంత వరకు విలేజ్ లెవెల్లో రైతు వారీగా రైతు నుంచి పాలు తీసుకుంటే మంచిదండి. ఫస్ట్ నేను వ్యాపారం చేస్తున్నా అనేది పక్కన పెట్టేద్దాం. అసలు అంటే సింగిల్ యానిమల్ అది పాలు వచ్చినాయి. ఒక గేదె దగ్గర మనకు అందుబాటులో పాలు వచ్చినాయి అనుకోండి, ఆ పాలను తీసుకోవటం, స్పష్టంగా అక్కడికి వెళ్ళి పాలు పిండించుకొని తీసుకోవటం మంచిది, ఉత్తమం. లేనప్పుడు క్వాలిటీ పారామీటర్స్లో ఎవరు బెస్ట్గా ఉన్నారు, అవసరమైతే వెళ్ళి చూసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తున్నాం, ఒక రోజు పడుకుంటున్నాం, హాస్పిటల్లో కూర్చుంటున్నాం, దాంతో పాటు ఇంకో ఇద్దరు మళ్ళీ మామూలుగా మొగుడు వెళ్తే పెళ్ళాం వెళ్తుంది, పెళ్ళాం వెళ్తే మొగుడు వెళ్తున్నాడు తోడు. ఒకరోజు పద్దాక హాస్పిటల్కి కేటాయించేవాళ్ళు ఆరోగ్యం కోసం, మనం తాగే పాల కోసం. మనకు పాలిచ్చే డైరీ ఏం చేస్తుందో చూడటంలో తప్పే ఉంది. వెళ్ళి చూడండి, వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారా, లేదంటే గేదె పాలే కొడుతున్నారా లేదా అనేది చూడండి. లేదు, మనం క్వాలిటీ పారామీటర్స్లో చెక్ చేసుకోవడానికి హౌస్ పర్పస్లో సింపుల్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి సార్, ఒకసారి సజెస్ట్ చేయండి మా ప్రేక్షకులు. అంటే కొంచెం టైం పట్టిద్దిలేండి అదంతా. పర్లేదు, చెప్పండి, మీకు గుర్తునే చెప్పండి. బేసిక్గా ప్రైమరీవి అంటే మామూలుగా మనకి సాల్టు, షుగరు, తర్వాత ఇవన్నీ కూడా ఇంట్లోనే కొన్ని కందిపప్పు పొడి, తర్వాత ఇడ్లీ పేపర్స్, ఇట్లాంటి వాటితో చెక్ చేసుకోవచ్చు. లిట్మస్ పేపర్స్ వీటితోటి చెక్ చేసుకోవచ్చండి. తర్వాత కొన్ని నేను చెప్తాను, తర్వాత లిస్ట్ ఇస్తాను మీకు. ఓకే, ఇవన్నీ కొన్ని ఉన్నాయి సింపుల్ టెక్నిక్స్. పిహెచ్ వాల్యూస్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని సింపుల్గా చూసుకోవచ్చు. ఒకటి లేదు, మనం ఒకరోజు టూర్కి వెళ్ళామనుకుని ఒక డైరీకి వెళ్ళి చూసి రావచ్చు, తప్పేం లేదు. మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సంవత్సరం బారు తాగే పాలండి. సంవత్సరం బారు తాగే పాల కోసం మనం ఒక డైరీకి వెళ్ళి ఒక రోజు విజిట్ చేసి చూసేస్తే తప్పేం లేదు, వెళ్ళి చూడొచ్చు. అలాగే రకరకాల మార్గాలు ఉన్నాయండి. కానీ పాల ప్యాకెట్ గురించి ఆలోచించేవాళ్ళు లేరండి. పాల ప్యాకెట్ గురించి సీరియస్గా ఆలోచించేవాళ్ళు లేరు. మనం ఏం పాలు తాగుతున్నాము, ఖచ్చితంగా ఈ సోర్సెస్, మిల్క్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని పాలు ఇక్కడ ఉన్నాయా, వీళ్ళు ఎన్ని అమ్ముతున్నారు, ఏ ప్రాథమిక సమాచారం కూడా వినియోగదారుడికి తెలియదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి ఏం కావాలండి, చిన్నపిల్లలకి శుభ్రమైన యాంటీబయాటిక్స్ లేని మంచి పాలు కావాలి. మంచి పాలు ఎక్కడ వస్తాయి, ఎలా తాగిస్తాం? రెండోది, కొంతమంది మందులు తీసుకుంటారండి. మందులు తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా పాలతోనో లేకపోతే టీతోనో కాఫీతోనో తీసుకుంటారు. కాఫీతో తీసుకున్నా, టీతో తీసుకున్నా డైరెక్ట్గా పాలే మెయిన్ రోల్ పోషించేదండి.
తర్వాత మూడో విషయం వచ్చేసరికి ఏ మనిషికైనా భూప్రపంచంలో మనిషికి తాగేవాళ్ళు ఉంటారు, తాగిన పాలు తాగే ప్రతి మనిషి, అలవాటు ఉన్న ప్రతి మనిషికి మనకు ఖచ్చితంగా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఏదైనా ఉంది అంటే, కొవ్వు పదార్థం ఏదైనా ఉందంటే, మనకి శక్తినిచ్చే పదార్థం ఏదైనా ఉందంటే అది పాలేనండి. ఆ పాలను ఖచ్చితంగా మనం క్వాలిటీగా, పరిశుభ్రంగా, క్వాలిటీగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దాని మీద ఏంటంటే మీ ఆప్షన్. నా పాలు కొనడం కోసం నేను ఇదంతా చెప్పటం లేదు, కానీ క్వాలిటీగా పాల్గొనండి, క్వాలిటీగా కొనండి, చూసుకొని ఖచ్చితంగా పల్లెటూరు నుంచైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకరోజు వెళ్ళారండి, ఒక 5 లీటర్లు పాలు తెచ్చుకొని పాలు పిండిన వెంటనే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 degrees మెయింటైన్ చేస్తే 2-3 days వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తాగే పాలన్నీ కూడా అండి, ఇప్పుడు ఏదైతే మార్కెట్లో తాగే పాలన్నీ కూడా 3 రోజుల తర్వాతే కస్టమర్కి చేరుతున్నాయి. అదేమి ఏ రోజుకి ఆ రోజు రావట్లేదండి. ఏదో మా లాంటి చిన్న డైరీలు అయితే ఒక పూట లేదంటే రెండో పూటకు వస్తాయి, కానీ మేమంటే ప్యాకింగ్ స్టేషన్కి 20, 40, 30 కిలోమీటర్ల దూరంలో మా చిల్లింగ్ సెంటర్లో ఉంది. ఇది కూడా నేను పెరిగే కొంది, నేను పెద్దవాడిని అయ్యే కొంది నాకు కూడా సాధ్యపడదు. ఇది ఏ పూటకి ఆ పూట ఈ చైన్ మెయింటైన్ చేయటం, ఏ పూటకి ఆ పూట ఇవ్వడం కుదరదండి. మ్యాక్సిమం 1 day అయినా డిలే అయ్యిద్ది. అదేం తప్పు కాదండి, అది తప్పు అంటలేదు, కానీ ఫ్రెష్నెస్ తగ్గుతుందిగా. ఇప్పుడు ఉదయం పూట 9:30 కల్లా పాలు క్లోజ్ అయిపోవాలండి డాగ్స్. మనం ఎక్కడైనా పాలు ఏ చిల్లింగ్ సెంటర్కి వెళ్ళినా 9:30, 10 గంటలకి. ఇవాళ మనిషి లెగిసేసరికి 8 అవుతుందండి. 8 గంటలకు నిద్ర లెగిసి వాడు ఆర్చుకొని తీర్చుకొని పాలు పోసేసరికి 10, ఈ డైరీకి వచ్చేసరికి 12. మీకు ఒక వేడి వాతావరణంలో పాలు కనుక్కుంటే రా మిల్క్ బ్యాక్టీరియా కంటెంట్ విపరీతంగా పెరిగిపోయి దాంట్లో ఉండే మంచి గుడ్ బ్యాక్టీరియా అంతా తినేసిద్దండి. దానివల్ల ఏంటంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదండి, చాలా రకాల అయ్యండి. అసలు కొంతమందికి అయితే మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. కొంతమందికి అసలు ఈ కూలింగ్ పాలే తాగకూడదని ఒక పిచ్చి ఉంటుంది. కూలింగ్ పాలు తాగకపోవడం, కూలింగ్ పాలు నష్టం అనేది పెద్ద బూతు అన్నమాట. అది కూలింగ్ పాలు నువ్వు పాలు పిండగానే కూలింగ్లో పెట్టుకొని తర్వాత నువ్వు వాడుకుంటే, నువ్వు ఎన్నిసార్లు అయినా వాడుకోండి కూలింగ్ పాలను తీసి, ఆ క్వాలిటీ వేరు, ఆ పెరుగు టేస్ట్ వేరు, ఆ పాల టేస్ట్ వేరండి. ఆ భ్రమాల నుంచి కూడా బయటకు రావాలి అంటే ముందు ఒకప్పుడంటే నాలెడ్జీ పెద్దగా ఎవరికి తెలియదండి. ఇవాళ గూగుల్లో కొడితే బొచ్చి నాలెడ్జీ వస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాస్చరైజేషన్ ఏంటి అని, ప్యాస్చరైజేషన్ ఎందుకు చేస్తున్నారు, కూలింగ్లో ఎందుకు పెడుతున్నారు, అసలు కూలింగ్ ఉన్న పాలు తాగొచ్చా లేదా. అందరూ చదువుకునే ఉన్నారు కదండి, నాకు చదువు లేకుండా ఎవరు లేరు కదా. ప్రపంచం మొత్తం చదువుకున్నాడు, గూగుల్కి వెళ్ళి చూడవచ్చు. ఆడి మినిమం జ్ఞానం కూడా చూసుకునే ఇది కూడా ఉండట్లేదు. పాల గురించి పాఠమే మీరు చెప్తుంటే చదవాల్సిన అవసరమే ఉంది.